కాంగ్రెస్ మంత్రుల మధ్య కయ్యం అంతకంతకు ముదురుతోంది. మంత్రి లక్ష్మణ్ను ఉద్దేశించి పొన్నం చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జరిగినటువంటి పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుందని, ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని మంత్రి లక్ష్మణ్ పొన్నంను హెచ్చరించారు. పనిగా తాను పక్కనే కూర్చుంటే లేచి వెళ్లిపోవడమేంటని సహచర మంత్రిని ఆ మాట అంటే చూస్తూ ఉంటావా అని మంత్రి వివేక్ను నిలదీశారు. మాదిగలంటే అంత చిన్నచూపా అని ప్రశ్నించారు. అంతటితో ఆగని మంత్రి లక్ష్మణ్ పొన్నం తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్కు లేఖ రాశారు. త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఖర్గేను కలుస్తారని స్పష్టం చేశారు. రేపటిలోగా పొన్నం క్షమాపణలు చెప్పారని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రదీప్ సిద్ధంగా ఉన్నాడు. ప్రదీప్, చెప్పండి, ఏదైతే ఇద్దరి మధ్యలో మంత్రుల మధ్యలో వారు సంబంధించి అప్డేట్ ఏంటి? మంత్రి పొన్నం చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారాన్ని అయితే రేపినటువంటి పరిస్థితి. అడ్డూరి లక్ష్మణ్ పై ఏదైతే ఆయన దురుసుగా మాట్లాడినటువంటి సంబంధించిన అంశం పెను దుమారం అయితే కాంగ్రెస్ రేపుతా ఉంది. ఇద్దరి మధ్యలో వివాదం ముదురుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ లక్ష్మణ్ కుమార్ నిన్న వరకు సైలెంట్ గానే ఉన్నారు. అయితే పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆయన మనస్తాపానికి గురయ్యారు. నేరుగా మంత్రి పొన్నం ప్రభాకర్ కే ఫోన్ చేసి ఎందుకు అలా చేశారంటే తనను మిమ్మల్ని ఉద్దేశించి కాదని ఆయన చెప్పినటువంటి సందర్భంలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పినట్లు సమాచారం. అయితే నిన్నటి వరకు ఆయన కొంత సైలెంట్ గానే ఉన్నారు. అయితే నిన్న రాత్రి ఆయన అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఆయనకు సపోర్ట్ చేసినట్టుగా వార్తలు అంతా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిన్న ఉదయం ఆయన కలిసినటువంటి సందర్భంలో అటు మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా సపోర్ట్ చేశారన్నటువంటి వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ నేరుగా మీడియాకు మాట్లాడుతూ వీడియోను రిలీజ్ చేశారు. రెండోది ఎస్సీ దళితాంశాన్ని తెరపైకి తెచ్చారు. మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను సైతం ఏకతాటిపై తీసుకొచ్చి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై దగ్గరికి పంపినటువంటి పరిస్థితి. మహేష్ కుమార్ గౌడ్ పై ఎస్సీ మాదిగ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేశారు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదొక కేవలం ఈ వ్యాఖ్యలకు సంబంధించే కాకుండా దీని వెనుక తెర వెనుక మతలబ్ వేరే ఉందన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. అటు పొన్నం ప్రభాకర్, వివేక్ల పైన మరికొద్ది మంది మంత్రులు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం అంతా ఉంది. అటు రేవంత్ రెడ్డి సైతం వారిద్దరి వ్యవహారం పైన కూడా కొద్దిగా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని ముందు పెట్టి అటు లక్ష్మణ్ ను ఎంకరేజ్ చేసి అటు పొన్నం ప్రభాకర్, వివేక్లను టార్గెట్ చేస్తున్నారన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం చిలికి గాని వల్ల తయారైందన్నటువంటి ప్రదీప్, లక్ష్మణ్ ఏదైతే 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని చెప్పేసి పొన్నంను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పొన్నం తగ్గే క్షమాపణ చెప్పే అవకాశం ఉందా? అసలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకున్నారు. ఇరువురు మంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని చెప్పినటువంటి పరిస్థితి. రేపు ఉదయం అంటే లక్ష్మణ్ కుమార్ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. పొన్నం ప్రభాకర్ కూడా అందుబాటులో లేరు. ఆయన ఈ సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరువురు మంత్రుల సమావేశం రేపు 10 గంటలకు ఏర్పాటు చేసి ఉన్నారు. అంతకంటే ముందు ఎవరైతే పొన్నం ప్రభాకర్ లక్ష్మణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నేరుగా లక్ష్మణ్ కుమార్ ఇంటికి పొన్నం ప్రభాకర్ వస్తానని చెప్పినటువంటి పరిస్థితి. అయితే నేను పిసిసి అధ్యక్షుడి దగ్గరికే వస్తానని చెప్పి లక్ష్మణ్ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఇరువురు మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత వారిద్దరి అయోధ్య కుదిర్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంత తెర వెనుక రాజకీయం జరిగిందన్నటువంటి చర్చ నడుస్తోంది. నేరుగా ముఖ్యమంత్రి సపోర్ట్ లేకుండా లక్ష్మణ్ కుమార్ మీడియాకు మాట్లాడి బహిరంగంగా ఆ వీడియోను పోస్ట్ చేయరు అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఎందుకంటే మీడియాకు ఫోన్ ఇవ్వడంతో పాటు ఆ వీడియోను రికార్డ్ చేసి బయటికి విడుదల చేశారు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్టు, అదేవిధంగా మరికొద్ది మంది మంత్రుల అండతోనే లక్ష్మణ్ కుమార్ ఆ రకంగా చేసి ఉంటారన్నటువంటి చర్చ నడుస్తుంది. అటు పొన్నం ప్రభాకర్ తో పాటు వివేక్ ను కూడా దీంట్లో తెరపైకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరు మంత్రులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారన్నటువంటి చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతా ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్.